సో మై హీరో అకాడమియా మరొక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాంగా ఎండ్ అయిపోయింది. ఎస్, ఆగస్టు 5వ తారీఖున అయితే మై హీరో అకాడమియా లాస్ట్ చాప్టర్ 430 తోటి అయితే మై హీరో అకాడమియా మాంగా ఎండ్ అయిపోయిందనమాట. దాని యానిమే చూసుకుంటే ఇప్పుడు సీజన్ 7 కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత సీజన్ 8 వస్తే దాంతో అయితే ఎండ్ అయిపోతుంది. బట్ మాంగా అయితే ఇప్పుడు ఎండ్ అయిపోయింది 430 చాప్టర్లతోటి. అండ్ ఫస్ట్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏ వెరీ బిగ్ 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 థ్యాంక్స్ టు కోహే హొరికోషి సెన్సే. ఎందుకంటే మీరు ఇటువంటి గ్రేట్ స్టోరీని గీయడం అండ్ రాయడం అండ్ మా లైఫ్లోకి దాన్ని తీసుకొని రావడం, దాన్ని మేము చూసి ఎంతో ఎంజాయ్ చేయడం, అట్ ద సేమ్ టైం దాన్ని ఎంతో మా లైఫ్లో ఓన్ చేసుకోవడం, అది ఒక గ్రేట్ థింగ్ అనిపించింది. అండ్ మీరు చేసిన ఆ పనికి మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే ఇటువంటి స్టోరీని మా లైఫ్లోకి తీసుకొచ్చారు అండ్ ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించారు. ఎస్, ఎందుకంటే మై హీరో అకాడమీ లిటరల్లీ కల్చరల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ యానిమేకి ఇంకా పాపులారిటీని పెంచేసింది. మెయిన్ స్ట్రీమ్ యానిమేస్కి ఒక హోప్నిచ్చింది అట్ ఏ టైంలో అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మై హీరో అకాడమీ మాంగా ఎండ్ అయిపోయిన సందర్భంగా ఒక చిన్న ట్రిబ్యూట్ అయితే ఇచ్చుకుందాం. అండ్ అంతేకాకుండా అసలు మై హీరో అకాడమీ ఎందుకు నాకు ఇంత ఇష్టం అనేది కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్లీ మై హీరో అకాడమియా ఇది జూలై 7, 2014 అంటే 2014 జూలై 7న అయితే దీని యొక్క ఫస్ట్ చాప్టర్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఆగస్టు 5, 2024 అయితే ఎండ్ అయిపోయింది టోటల్ 430 చాప్టర్స్తో. అండ్ ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాలు అయితే రన్ అయ్యింది. ఎస్, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు ఈ మాంగా కంటిన్యూ అయింది. అండ్ ఇది చూసుకుంటే షోనన్ జంప్లో వీక్లీ రిలీజ్ అయింది. అండ్ అంతేకాకుండా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మాంగా హిస్టరీ ఏంటంటే 100 మిలియన్ కాపీస్ సర్క్యులేట్ అవ్వడం. అండ్ దాన్ని కూడా రీసెంట్గా ఇది సాధించింది. అండ్ ఇదైతే టాప్ 20లో కూడా ఉంటుందన్నమాట ఆ లిస్ట్లో చూసుకుంటే. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ అనేది ఎంతో గొప్పది అండ్ అది సాధించింది మై హీరో అకాడమీ. దాని పాపులారిటీ మీకు అక్కడే అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత దీనికి తగ్గిన ఇంకొక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ చూసుకుంటే దీని యొక్క యానిమే అని చెప్పుకోవచ్చు. ఎస్, 2016లో దీని యొక్క మాంగాని యానిమేగా అయితే అడాప్ట్ చేశారనమాట స్టూడియో బోన్స్ చూసుకుంటే. ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. దీని సీజన్ 1 రిలీజ్ అయినప్పుడు ఎట్ ఏ టైంలో ఇది ద బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ సిరీస్గా అయితే నిలిచిపోయింది అనమాట 2016లో ఒక్క సీజన్ తోటే. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ఎపిసోడ్ సీజన్ 1లోని 13వ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు అసలు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దాన్ని చూసుకుంటే ఆ యానిమే హిస్టరీలోనే బిగ్గెస్ట్గా నిలిచింది ఆ టైంలో చూసుకుంటే. ఇక ఆ తర్వాత దాని యొక్క సీజన్ 2 కావచ్చు, ఆర్ సీజన్ 3 కావచ్చు, సీజన్ 4 కావచ్చు, ఇలా వచ్చే కొంది దాని పాపులారిటీ పెరుగుతూనే ఉంది. అలాగా దీని హిస్టరీ అయితే ఎంతో దూరం వెళ్ళిపోయిందనమాట. అండ్ స్టూడియో బోన్స్ అయితే ఈ మై హీరో అకాడమీకి ఎంతో జస్టిఫై చేశారు. అండ్ దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసిన విధానం అయితే బెస్ట్ అయితే చేశారనమాట. అంతేకాదు దీనికి ఇంకా ఎన్నో గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ స్పిన్ ఆఫ్స్. దీంట్లో చూసుకుంటే మై హీరో అకాడమీ స్పాష్, విజిలాంటేస్, టీమ్ ఆఫ్ మిషన్ అని చెప్పి ఎన్నో స్పిన్ ఆఫ్స్ వచ్చాయి. అండ్ ప్రతిదీ కూడా ఎంతో సక్సెస్ అయింది. ఎస్పెషల్లీ విజిలాంటే ఇది ఒక సైడ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అండ్ అది కూడా క్రేజీ లెవెల్లో ఉంటుంది. నాట్ జస్ట్ దట్, దీంట్లో చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆల్మైట్కు సంబంధించిన రైజింగ్ స్టైల్ స్టోరీస్ కావచ్చు, విలన్కి సంబంధించింది కావచ్చు. ఇంకా మూవీస్ విషయానికి వెళ్ళిపోతే దీంట్లో టోటల్ 3 మూవీస్ ఉన్నాయి. అండ్ 4th మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ అది కూడా క్రేజీ లెవెల్లో ఉందని చెప్పి టాకు. నా దృష్టిలో న్యూ జనరేషన్లో ఉన్న యానిమేస్కి ఆర్ మాంగాస్లో మూవీస్ బెస్ట్ మూవీస్ ఉన్నాయంటే అది మై హీరో అకాడమీ అనే. ఎందుకంటే మాంగాలో నుంచి ఫాలో అప్ అవ్వకుండా ఓన్ స్టోరీ క్రియేట్ చేసి ఓన్ క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఎంతో ఎగ్జైటింగ్ స్టోరీ తోటి, యానిమేషన్ తోటి, బెస్ట్ ఫైట్స్ తోటి అయితే ఎక్స్పీరియన్స్ కలిగించింది మై హీరో అకాడమీ మూవీస్ ఒక్కటే ఈ న్యూ జనరేషన్లో చూసుకుంటే. సో ఇలా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. లిటరల్లీ ఒక మోస్ట్ పాపులర్ యానిమే ఆర్ మాంగాస్ తీసుకుందాం, బిగ్ త్రీకి ఎటువంటి అచీవ్మెంట్స్ దక్కే అవన్నీ కూడా చూసుకుంటే న్యూ జనరేషన్లో దక్కిన ఫస్ట్ మాంగా అయితే మై హీరో అకాడమీ అని చెప్పుకోవచ్చు. బిగ్ 3 తర్వాత అంత రికగ్నైజేషన్ వచ్చిన మాంగా కూడా చూసుకుంటే మై హీరో అకాడమీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మై హీరో అకాడమీ ఎందుకు బెస్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ దీని యొక్క వరల్డ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ మై హీరో అకాడమీలో.
క్యారెక్టర్స్ దీన్ని ఫోర్ షాడో చేయడం వల్ల ఎవరు మాట్లాడలేదే కానీ దీని వరల్డ్ బిల్డింగ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక హీరో సొసైటీ. 80% సూపర్ పవర్స్ ఉన్న మనుషులు, ఇంకొక వైపు 20% నార్మల్ హ్యూమన్స్. వాళ్ళల్లో మన హీరో ఒకడు. అండ్ ఆ హీరోకి ఆ 80%లో వాళ్ళల్లోకి వెళ్ళి తను గ్రేటెస్ట్ హీరో అవ్వాలని ఒక డ్రీము, ప్రజల్ని కాపాడాలని ఒక డ్రీము. అసలు అది ఎలా సాధిస్తాడనేదే ప్లాట్. సో ఈ ప్లాట్ నుంచి చూసుకుంటే దీని తర్వాత బొచ్చుడు వచ్చాయి. లిటరల్లీ ఈ ప్లాట్ పాయింట్ నుంచి ఎన్నో మాంగాస్, యానిమేస్ వచ్చాయి. అండ్ దీన్ని ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చింది చాలామందికి చూసుకుంటే. బై ది వే, మీరు ఎంతగానో ఫేవరెట్గా చూపించే జుజుత్సు కైసెన్ రైటర్ ఏం చెప్పారో తెలుసా దీని గురించి? మై హీరో అకాడమీ లేకపోతే జుజుత్సు కైసెన్ లేదని కూడా చెప్పారు. దాన్ని బట్టి చూసుకోండి దీని ఇంపాక్ట్ మాంగా ఇండస్ట్రీలో ఎంత ఉందో. అండ్ దీని వరల్డ్ బిల్డింగ్ చెప్పినట్టుగానే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయడమే కాదు, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి అండ్ దాన్ని బెస్ట్ వేలో రిప్రజెంట్ చేయడం చాలా కష్టం అనమాట. ఆ విషయానికి వస్తే ఇది ఎంతో సక్సెస్ అయింది షార్ట్ స్పాన్లో చూసుకుంటే. ఎందుకంటే చాలా వరకు బిగ్ 3 చూసుకుంటే చాలా టైం తీసుకొని ప్రాపర్గా అయితే బిల్డ్ చేసి చూపించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి 430 చాప్టర్స్లో ఆ వరల్డ్ బిల్డింగ్ని అంత బాగా చూపించడం, ఆ క్యారెక్టర్స్ని చూపించడం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వరల్డ్ బిల్డింగ్ తర్వాత బెస్ట్ ఇంకోటి ఏదైనా ఉందంటే దీని యొక్క క్యారెక్టర్స్. ఎందుకంటే బోలెడని క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ క్లాస్ 1A కావచ్చు, 1B కావచ్చు, ఆరు ప్రో హీరోస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుంది ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే క్రేజీ లెవెల్లో ఉంటుంది. అసలు హొరికోషి చేసే బ్రిలియన్స్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాటి చుట్టూ స్టోరీని పెట్టి అండ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ మోస్ట్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్కి అండ్ మెయిన్గా స్టోరీకి బాగా ఇంపాక్ట్ కలిగించే క్యారెక్టర్స్కి అక్కడ ఓన్ స్టోరీ ఇచ్చి, ఓన్ ఆర్క్స్ ఇచ్చి వాటిని ఏం చేయడం అనేది చాలా కష్టమైన థింగ్. అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా ట్రీట్ చేశారు ఇక్కడ. అండ్ లిటరల్లీ మై హీరో అకాడమీ క్యారెక్టర్స్ ఎంత ఇంపాక్ట్ కలిగించాయో చెప్పనవసరం లేదు. బయట ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంటారు ఆ క్యారెక్టర్స్కి. షిప్పింగ్లే స్టార్ట్ చేశారు అండ్ దానికే కదా వరస్ట్ ఫ్యాండమ్ అంటారు ఆ షిప్పింగ్ల వల్ల. ఇక క్యారెక్టర్స్ తర్వాత ఇంకోటి బెస్ట్ థింగ్ ఉందంటే దీని స్టోరీ. యాజ్ ఐ సెడ్, ఒక హీరో అవ్వాలని చెప్పి ఒక నార్మల్ పర్సన్ ఎలా అవుతాడని చెప్పి స్టోరీ ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, దట్స్ ద బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాన్ని తను చూపించిన విధానం, దాన్ని రాసిన విధానం, ఎవ్రీ చాప్టర్ దాన్ని డెవలప్ చేసిన విధానం ఇంకొక హైలైట్ లెవెల్ ఉంటుంది. సో దీంట్లో ఫ్లాస్ లేవా అంటే బ్రో, ఆబ్వియస్లీ ప్రతి దాంట్లో ఫ్లాస్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. లైక్ 1-2 ఆర్కులు చూసుకుంటే ఫ్లా అనిపిస్తాయి అన్నమాట, కొంచెం స్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ అలా అని చెప్పి అవి బ్యాడ్ అంటే కంప్లీట్గా కాదు, అవి కూడా క్రేజీ యాక్సే. బట్ అట్ ద సేమ్ టైమ్ అంత ఇంపాక్ట్ కలిగించవు. ఒక క్రేజీ యాక్ తర్వాత కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ అలా చూసుకున్నా కానీ ఆ తర్వాత మీకు ఇంకొక బెస్ట్ ఆర్క్ని తీసుకొచ్చారు హొరికోషి సెన్సే చూసుకుంటే. సో ఇట్స్ ఎ కామ్ బిఫోర్ స్టామ్ అని చెప్పొచ్చు. ఆ ఫార్ములాని అయితే ఫాలో అయ్యి మనకు అలా చూపించారు. దట్స్ వై వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మెయిన్ ఆర్క్స్ని చూసుకుంటే అటువంటి ఇంపాక్ట్ని కలిగించడం వల్లే. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇలాగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించడానికి ఎంతో కష్టపడి హొరికోషి సెన్సే తన హెల్త్ బాగాలేనప్పుడు కూడా కష్టపడి దాన్ని ఎంతో ప్రాపర్గా అయితే ఏం చేయాలని ఇంతవరకు తీసుకొచ్చి దీన్ని చేయడం అనేది తనకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మాంగాకాస్ చూసుకుంటే హెల్త్ బాగాలేనప్పుడు చాలా రెస్ట్ తీసుకుంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ హొరికోషి సెన్సే చూసుకుంటే హెల్త్ బాగాలేని సిచ్యువేషన్లో కూడా బోలెడన్ని సార్లు మాంగాని ఆపకుండా వీక్లీ రాయడం అనేది, దాని మీద తనకున్న ప్రేమనైతే మనకు అక్కడ చూపించాడు తను. అండ్ థ్యాంక్స్ అంతా చెప్పుకోవాలి అక్కడ. సో ఇదనమాట నేను ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంది. అయినో నేను మ్యాక్సిమం పొగడమే సరిపోయింది అండ్ థింగ్స్ గురించి తక్కువే చెప్పాను. బట్ యాజ్ ఐ సెడ్, ట్రిబ్యూట్ అండ్ నా ఓన్ వర్డ్స్. సో నేను ఇక్కడ స్క్రిప్ట్ రాసేసి వచ్చి ఏదో బొమ్మలాగా చెప్పేస్తే నాకు నచ్చదు. నా ఓన్గా ఈ సిరీస్ గురించి ఆలోచించినప్పుడు, తన గురించి ఆలోచించినప్పుడు నాకు ఏం వర్డ్స్ వచ్చాయో మైండ్లోకి అని చెప్పి ఆలోచించి వాటిని మీ ముందైతే ప్రజెంట్ చేసాను తప్ప ఎటువంటి ఫేక్ అయితే లేదు. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, థ్యాంక్ యూ కోహై హొరికోషి సెన్సే ఫర్ క్రియేటింగ్ మై హీరో అకాడమియా. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. వీనో మీకు హారర్ మాంగా గీయాలని ఎంతో ఇష్టంగా ఉందని చెప్పి, బట్ రెస్ట్ తీసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మీరు నచ్చే ఆ జనర్ని క్రియేట్ చేసి మాకు ఇవ్వండి. మేము అది బాగుంటే మిమ్మల్ని ఎంతో ఆదరించి మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.